వదిని సూర్యకాంతం వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. వీళ్ళేంటి ఇప్పుడు ఈ టైంలో దిగబడ్డారు, మళ్ళీ ఏదైనా పెంట పెడతారా ఏంటో, నా కూతుర్ని పంపేయండి, మా కూతుర్ని పంపేయండి అని. ఆ పెంట పెట్టడానికి వచ్చారా ఏంటని అయితే చూస్తూ ఉంటుంది. ఇక లలిత వాళ్ళ నాన్నమ్మ వాళ్ళైతే సారే అన్నీ పట్టుకొని అయితే ముత్తైదువులతో లోపలికి వస్తూ ఉంటారు. ఇక వాళ్ళందరూ అన్నీ పట్టుకొని పసుపు కుంకుమ సారే అంతా పట్టుకుని వస్తూ ఉంటారు. అది చూసి సూర్యకాంతం వాళ్ళైతే ఈసారి ఏం పెంట పెడతారో అనేది అంటూ ఉంటుంది. ఇక ప్రమోదిని అమ్మ మిథున అని పిలిచేసరికి మిథున చాలా హ్యాపీగా అమ్మ అని చెప్పేసేదని వస్తూ ఉంటుంది. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మిథున. లలిత ఏంటమ్మా అంటే, పుట్టింటి నుంచి ఆడపిల్లకి పెట్టాల్సిన సారే ఉంటుంది కదమ్మా, పసుపు కుంకుమ అవి తీసుకొచ్చాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి లలిత చాలా దినగా మిథునకైతే చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే ఏంటి నిజమేనా అనైతే షాక్ అవుతూ ఉంటుంది మిథున. అవునమ్మా, నీ కోసం మీ పుట్టింటి నుంచి నీకు ఏమీ పంపలేదు కదా, అందుకే సారే పసుపు కుంకుమ అవన్నీ తీసుకొచ్చాం అని చెప్పేసి అంటూ ఉంటుంది లలిత. అలా చెప్పగానే ఒకసారిగా సూర్యకాంతం వీలైతే ఏంటి మిథునకి సారీ తెచ్చారా అనైతే షాక్ అవుతూ ఉంటుంది సూర్యకాంతం. అలా షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. నిజంగా మీ సారీ తెచ్చారా అనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సూర్యకాంతం మాటలకి బాధపడిన మిథున వాళ్ళ అమ్మ వాళ్ళు సారీ తేవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అది చూసి సూర్యకాంతం షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి సూర్యకాంతం, షాక్ అయ్యావా ఏంటా? ఎక్కువగా షాకు కూడా గుండెపోటుకి దగ్గరలో ఉంది. ఆ షాక్ వల్లే చాలామంది గుండెపోటు వచ్చి చచ్చిపోతున్నారట, జాగ్రత్త అని మిథున అయితే అంటూ ప్రమోదిని అయితే సూర్యకాంతంకి అంటూ ఉంటుంది. నిజంగా అమ్మ నా కోసం సారీ తెచ్చారా అని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మిథున. అలా ఫీల్ అవుతూ లలితతో అయితే మాట్లాడుతూ ఉంటుంది. అదంతా చూసి ప్రమోదిని అయితే సూర్యకాంతంకి మాట అంటూ ఉంటుంది. ఎక్కువగా టెన్షన్ పడి ఎక్కువగా కుళ్ళుపడిపోకు, వాళ్ళు సారి తెచ్చారని అలా అని టెన్షన్ పెట్టుకుంటే చచ్చిపోతావు సూర్యకాంతం, ఎందుకంటే టెన్షన్ వల్లే హార్ట్ అటాక్లు వస్తున్నాయంట అనేది అంటూ ఉంటుంది. ఎందుకు ఇదంతా తెచ్చారు అని లోపల నుంచి వచ్చిన సత్యమూర్తి అనేసరికి ఆడపిల్లకి పెట్టడం ఆనవాయితీ కదండి, అందుకే ఇవంతా తీసుకొచ్చాం అని లలిత వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళ నాన్నమ్మ కూడా సత్యమూర్తితో చెప్తూ ఉంటారు. ఇక సత్యమూర్తి అయితే వాళ్ళపై సీరియస్ అవుతూ ఉంటాడు.